డియర్ లీడర్స్, ఇప్పుడు మనం బీ టైటాన్ అనే ప్లాన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ఈ బీ టైటాన్ ఒక అద్భుతమైన అవకాశం. మనం తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ప్రారంభంలోనే ఉన్నాము. మరి ఈ కంపెనీ పూర్తి వివరాలు తెలుసుకుందాం. బీ టైటాన్ అనేది మనకి అమెరికాలో డిసెంబర్ 20, 2025న ప్రారంభించబడింది. ఇది కంప్లీట్గా బిట్కాయిన్తో రన్ అవుతున్నటువంటి ప్రాజెక్ట్ అండి. మరి ఏ వ్యాపారానికైనా డిస్క్లైమర్ అనేది ఉంటుంది. ఇక్కడ వ్యాపారం సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మరి దీని గురించి పూర్తి అవగాహన చేసుకొని తుది నిర్ణయం మీరు తీసుకోవాల్సి ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. బీ టైటాన్ అనేది మనకి ఇందాక చెప్పుకున్నట్టు డిసెంబర్ 20, 2025న అమెరికాలో ప్రారంభించబడింది. ఇప్పటి వరకు ఇది ప్రపంచంలో 10 దేశాల్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. మరి ఈ ప్రాజెక్ట్ వచ్చి మన తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్గా ఒక 2 months బ్యాక్ స్టార్ట్ అయింది. మరి ఈ ప్లాన్ గురించి పూర్తిగా వివరించాలని ఈ వీడియో చేస్తున్నాము. సో ఇది బిట్కాయిన్తో రన్ అవుతున్నటువంటి ఒక ప్రాజెక్ట్ అన్నమాట. బీ టైటాన్ కింగ్ ఆఫ్ స్మార్ట్ కాంట్రాక్ట్. ఇది ఎందుకు అన్నారంటే ఒరిజినల్ బిట్కాయిన్తో రన్ అవుతున్నటువంటి సింగిల్ లెగ్లో కూడా ఇన్కమ్ ఇచ్చే ఒక అద్భుతమైన వ్యాపార ప్రణాళిక అండి. ట్రాన్స్పరెంట్ స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా రన్ అవుతుంది. దీని తర్వాత స్మార్ట్ కాంట్రాక్ట్ కూడా వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అది మీరు బిఎస్ స్కాన్లో సెర్చ్లోకి వెళ్ళి చెక్ చేస్తే ప్రతి సెకండ్ జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మీరు క్లియర్ కట్గా చూడొచ్చు. ఇందులో హైలైట్స్ ఏంటంటే ఫుల్లీ డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ఇది. అంటే మనకి సేఫ్పాల్, మెటామాస్క్, టోకెన్ పాకెట్ అలాంటి వాటిల్లో మాత్రమే దీంట్లో మనం ఐడిని యాక్టివేట్ చేయగలం. అలాగే ఫుల్లీ ఆటోమేటెడ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. అంటే సిస్టమ్ అంతా కూడా ఆటోమేటిక్ రన్ అవుతుంది. ఏ మానవ ప్రమేయం లేకుండా జరుగుతుంది. ట్రాన్స్పరెంట్ స్మార్ట్ కాంట్రాక్ట్, ఆటో స్పిల్ ఓవర్ మెకానిజం. ఇక్కడ స్పిల్ ఓవర్ కూడా ఆటో స్పిల్ ఓవర్ మెకానిజం పెట్టారు. మాన్యువల్గా ఇక్కడ ఏది జరగదనమాట. అలాగే అన్లిమిటెడ్ రీసైకిల్ ద్వారా ఇన్కమ్ అనేది ఉంది. ఇన్స్టెంట్ ట్రాన్సాక్షన్స్, మనకు వచ్చే పేమెంట్ కానీ మన నుంచి వెళ్ళే పేమెంట్ కానీ వితిన్ సెకండ్స్లో జరుగుతుంది. నో విత్డ్రావల్ ఛార్జెస్. ఇక్కడ విత్డ్రావల్ కూడా ఎలాంటి ఛార్జెస్ ఉండవండి. నో హిడెన్ ఛార్జెస్. ఇక్కడ చాలా కంపెనీస్లో 30% హోల్డ్ చేసి 70% విత్డ్రా ఇస్తూ ఉంటారు. అలాంటి కండిషన్స్ ఏమి ఉండవు. నో అడ్మిన్ కంట్రోల్. ఇక్కడ అడ్మిన్ అనేవారు కంట్రోల్ చేయడం ఉండదు. ఓనర్ కంట్రోల్ కూడా ఉండదు. నో కంపెనీ డిపెండెన్సీ, ఇమ్యూటబుల్ బ్లాక్ చైన్ కోడ్. ఇలా బ్లాక్ చైన్ కోడ్ మీద ఇది రన్ అవుతుంది కాబట్టి అన్లిమిటెడ్ ఎర్నింగ్స్ పొటెన్షియల్ కూడా ఉంది ఇందులో. ఇక్కడ మనం ఎంత బాగా పని చేసుకుంటే అంత వేగంగా సంపాదించుకోవచ్చు. నాన్ వర్కింగ్ కూడా ఇన్కమ్ అనేది ఇక్కడ ఉంది. ఇలా మనకి ఈ హైలైట్ పాయింట్స్ అన్నీ కూడా మనం చూడొచ్చండి. ఇక ప్లాన్లోకి వెళ్ళినట్లయితే ఈ కంపెనీలో మనం జాయిన్ అవ్వాలంటే మినిమం 0.001 బిట్కాయిన్తో స్టార్ట్ అవ్వాల్సి ఉంటుందండి. ఇందులో మనం యాక్టివేట్ చేసుకోవాలంటే మీకున్నటువంటి డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్లో టోకెన్ పాకెట్, ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్, సేఫ్పాల్ ఏదైనా కానీ అందులో 0.001 BTC ఉండాలి. అలాగే ఇది బిఎన్బి చైన్ ద్వారా రన్ అవుతుంది కాబట్టి కనీసం ఒక $2 విలువ కలిగినటువంటి బిఎన్బి కాయిన్ కూడా ఉండాలి. అది గ్యాస్ ఫీజు కోసం ఉపయోగించాలన్నమాట. సో ఈ జాయినింగ్ కాస్ట్ అనేది ఆ రోజున్న BTC రేటు ప్రకారం ఆధారపడి ఉంటుందండి. సో మీరు దాన్ని పర్టికులర్గా గమనించాలి. అయితే ఒకసారి మనం ఈ 0.001 BTCతో ఐడిని యాక్టివేట్ చేసుకుంటే కంపెనీ వారు మనకి వెల్కమ్ పాస్ NFT అని ఒక NFTని ఇవ్వడం జరుగుతుందండి. ఈ NFT మనకి ఈ కంపెనీలో జాయిన్ అయిన వారికి మాత్రమే దొరుకుతుంది. బయట మార్కెట్లో దొరకదు. అలాగే ఈ కంపెనీలో మనం జాయిన్ అయ్యాం కదా, మళ్ళీ నాకు ఎక్స్ట్రా NFTలు కావాలన్నా కూడా ఇవ్వదు. ఒక జాయినింగ్కి ఒక NFT మాత్రమే ఇస్తుంది.
మరి ఈ ఎన్ఎఫ్టీ 100 డేస్ లాక్లో ఉంటుంది. 100 డేస్ తర్వాత మీరు కావాలంటే దీన్ని సెల్ చేసి క్యాష్ చేసుకోవచ్చు. ప్రస్తుతం దీని ధర వచ్చి $0.6 అనేది ఉంది. మరి దీని తాలూకా ఫ్యూచర్ వాల్యూ మీరు గమనించినట్టయితే రానున్న 8 సంవత్సరాల్లో దీని టార్గెట్ ప్రైస్ వచ్చి 200 ETH వరకు వెళ్తుందని కంపెనీ అంచనా వేస్తుందండి. అంటే దీని ప్రకారం మనం చూసినట్టయితే ఇప్పుడున్న ETH ప్రకారం చూసినా చాలా ఎక్కువ మొత్తంలో వెళ్తుంది. కానీ మనం హయ్యెస్ట్గా 2034 వచ్చేసరికి $1,00,000 రీచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. అంటే ఇవాళ మనం ఒక 0.001 BTC దాచుకుంటే రాబోయే 8 సంవత్సరాల్లో దాన్ని 1 BTCగా మార్చుకునే అవకాశం ఉందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. దీనికోసం ఎవరిని జాయిన్ చేయాల్సిన పని లేదు. మీకు నచ్చిన సమయంలో మీరు ఉన్న అవసరాన్ని బట్టి ఆ ఎన్ఎఫ్టీ నమ్ముకొని మీరు క్యాష్ చేసుకోవచ్చు. మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకుంటే మీకు ఎక్కువ బెనిఫిట్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. నెక్స్ట్ ప్లాన్లోకి వెళ్ళినట్టయితే వర్కింగ్ ప్లాన్. ఇక్కడ స్లాట్స్ వైజ్ ఉంటుందండి ప్లాను. ఇందులో 12 స్లాట్లు ఉంటాయి. ఒక స్లాట్ వచ్చి 2, 4, 8 3 లెవెల్స్ ఉంటాయి. ఇందులో మనం జాయిన్ అయిన వెంటనే మనకు ఒక ప్లేస్మెంట్ ఇస్తారు. అది గ్రీన్ కలర్లో ఉంది, యూ అంటే మీరు. ఇక్కడ గమనించండి, క్రింద ఒక ఆప్షన్ ఇచ్చారు. టు క్వాలిఫై ఫర్ స్పిల్ ఓవర్స్ యు ఆర్ రిక్వైర్డ్ టు రిఫర్ 2 డైరెక్ట్ మెంబర్స్ త్రూ యువర్ పర్సనల్ రిఫండింగ్. ఇందులో మనం ఆటో స్పిల్ ఓవర్ ద్వారా కూడా ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉందండి. మరి ఆ ఇన్కమ్ మనం తీసుకోవాలి అంటే కనీసం 2 రిఫర్ చేయాల్సి ఉంటుంది. సో అందులో భాగంగా మనం ఏ అనే ఒక వ్యక్తిని జాయిన్ చేసాము. ఏ అనే వ్యక్తి తరక పేమెంట్ అనేది 0.001 BTC మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేశారో ఆ అప్లైనర్కి వెళ్తుంది. నెక్స్ట్ బి అనే వ్యక్తిని, రెండో వ్యక్తిని జాయిన్ చేశారు. అది అతను జాయిన్ చేసిన అతను అంటే మీకు సెకండ్ అప్లైనర్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఈ ఫస్ట్ ఏబి మీద మనకి ఇన్కమ్ అనేది రాదు, ప్లేస్మెంట్స్ మాత్రం వస్తాయి. తర్వాత వీళ్ళిద్దరి ద్వారా కానీ లేదా ఆటో స్పిల్ పై అప్లైనర్ నుంచి కానీ ఏ ఒక్కరి ద్వారా ఒక్క ఐడి వచ్చినా కూడా మీకు ఏ కింద ప్లేస్ అవుతుంది. ప్లేస్ అయ్యేటప్పుడు అతను మీకు మూడో వ్యక్తి అవుతారు. మూడో వ్యక్తి రాగానే ఇతని దగ్గర నుంచి మీకు 0.001 BTC డైరెక్ట్గా మీరు ఇచ్చినటువంటి డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్కి వచ్చేస్తుంది. అంటే 100% ప్రిన్సిపల్ మనకి ఫ్రీ అయిపోతుంది, మన పెట్టుబడి మనకి తిరిగి వచ్చేస్తుంది. అలాగే నాలుగో వ్యక్తి, ఐదో వ్యక్తి ప్లేస్మెంట్ అయ్యేటప్పుడు ఈ రెండు కూడా సెకండ్ స్లాట్ 0.002 BTC మనం చేతిలో నుంచి డబ్బులు పెట్టకుండా కంపెనీ మనల్ని అప్గ్రేడ్ చేసి ఆ స్లాట్లో ప్లేస్మెంట్ ఇస్తుంది. అలాగే ఆరో వ్యక్తి ప్లేస్మెంట్ అయ్యేటప్పుడు ఇది డైరెక్ట్గా మన వ్యాలెట్కి వస్తుంది. ఏడో వ్యక్తి ప్లేస్మెంట్ అయ్యేటప్పుడు మన డౌన్లో ఎవరైతే ఫస్ట్ మెంబర్ ఉన్నారో వారికి ఈ ఇన్కమ్ అనేది వెళ్తుంది. ఇది తీసుకోవాలంటే ఇతను కూడా 2 డైరెక్ట్ రిఫర్ చేసి ఉండాలి. నెక్స్ట్ 8, 9 ఇన్కమ్ మళ్ళీ డైరెక్ట్గా మీ యొక్క వ్యాలెట్కి వస్తుంది. 10 మళ్ళీ ఫస్ట్ డౌన్లైన్కి వెళ్తుంది. 11, 12 మళ్ళీ మీ యొక్క డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్కి వస్తుంది. 13 సెకండ్ డౌన్లైన్ మెంబర్కి వెళ్తుంది. 14 వచ్చి రీసైకిల్కి ప్లేస్మెంట్ అవుతుంది. అంటే ఇవన్నీ మళ్ళీ ఎడిట్ అయ్యి మళ్ళీ మొదటి ప్లేస్కి వచ్చేస్తారు మీరు. వీళ్ళు కూడా మనలాగా చేసుకుంటూ వెళ్తారు కదా. లేదా వీళ్ళకంటే పైనుంచి వచ్చేవాళ్ళు కానీ, క్రాస్ లైన్ నుంచి వచ్చేవాళ్ళు కానీ, డౌన్ లైన్ నుంచి వచ్చేవాళ్ళు కానీ ఎవరు వేగంగా ఈ స్లాట్ కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళు మీ డౌన్లో వచ్చి ప్లేస్మెంట్ అవుతూ ఉంటారు. మళ్ళీ అక్కడ కూడా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ ఒక ఓవరాల్గా ఒక స్లాట్ కంప్లీట్ అయితే మనకి 9 ఇన్కమ్లు వస్తున్నాయండి. 9 సార్లు వస్తుంది 0.001 చొప్పున. అందులో 0.001 చొప్పున 2 సార్లు కలిపి 0.002 సెకండ్ స్లాట్ అప్గ్రేడేషన్కి వెళ్ళిపోతుంది. 14 పేమెంట్ వచ్చి రీసైకిల్కి వెళ్ళిపోతుంది. మిగిలిన 6 పేమెంట్లు 3, 6, 8, 9, 11, 12 ఈ 6 పేమెంట్లు కూడా మనకి వ్యాలెట్ వచ్చి క్రెడిట్ అవుతాయి. అంటే మన పేమెంట్, మన పెట్టుబడి 6 రెట్లు అవుతుంది. నెక్స్ట్ రీసైకిల్. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 14 పేమెంట్ ఎప్పుడైతే వెళ్ళిందో రీసైకిల్ వెళ్ళాము. సేమ్ ఇక్కడ కూడా అలాగే వస్తుంది. ఫస్ట్ ఏబీ నుంచి మనకు రాదు, థర్డ్ మెంబర్ నుంచి మనకు వ్యాలెట్కి వస్తుంది. ఇక్కడ గమనించండి, 4th పేమెంట్ ఒక్కటే ఇక్కడ డిడక్ట్ అవుతుంది. ఈ పేమెంట్ వచ్చి మనకి ఎన్ఎఫ్టీ పూల్, ఇందాక నాన్ వర్కింగ్ ఇన్కమ్ పెట్టారు కదా దానికి సగం, అలాగే రాయల్టీ ఇన్కమ్ అనే ఇంకొక ఇన్కమ్ ఉంది, దానికి ఒక సగం పంపిస్తారు ఇందులో కట్ చేసినటువంటి అమౌంట్. అలాగే 5వ ఇన్కమ్ కూడా మనకి ఇచ్చేస్తారు, 6వది కూడా మన వ్యాలెట్కి వస్తుంది. 7
ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ డౌన్ లైన్ ఎవరైతే ఉన్నారో అతనికి వెళ్తుంది. 8, 9 మళ్ళీ మన వ్యాలెట్కి వస్తుంది. 10 సెకండ్ డౌన్ లైన్, 11, 12 10 ఫస్ట్ డౌన్ లైన్కి వెళ్తుంది. 11, 12 మళ్ళీ మీ వ్యాలెట్కి వస్తుంది. 12 సెకండ్ డౌన్ లైన్కి వెళ్తుంది. మళ్ళీ 13 సెకండ్ డౌన్ లైన్కి, 14 మళ్ళీ మీ వ్యాలెట్కి అనేది రాకుండా రీసైకిల్కి అప్గ్రేడ్ అవుతుంది అనమాట. ఇది ఓవరాల్గా ఇలా రీసైకిల్స్ అనేవి మళ్ళీ మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇక్కడ మనకి సైకిల్ వైజ్ వర్కింగ్ సైకిల్, నెక్స్ట్ సైకిల్ చెప్పిన ఏ నెంబర్లో ప్లేస్మెంట్ డబ్బులు మనకు వస్తాయని ఇక్కడ చూపించడం జరిగింది. 3, 6, 8, 9, 11, 12 పేమెంట్లు మనకు వస్తాయి. అలాగే రీసైకిల్లో 3, 5, 6, 8, 9, 11, 12 పేమెంట్లు మన వ్యాలెట్కి వస్తాయి. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, 12 స్లాట్లు ఉంటాయి. ఇక్కడ ఏ స్లాట్ కూడా సొంతంగా డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ స్లాట్లో ఒకే ఒక్కసారి మనం 0.001 BTCతో స్టార్ట్ అవుతాము. నెక్స్ట్ స్లాట్ ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతుంది. ఆ నెక్స్ట్ స్లాట్ ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతుంది. మనకు వచ్చిన వాటితోనే అప్గ్రేడ్ అవుకుంటూ మనం 12 స్లాట్ వరకు కూడా వెళ్ళొచ్చు. 12 స్లాట్ ఒకటే మనకి ఒక్క పేమెంట్ వచ్చినా కూడా 2 BTCలు సంపాదించుకునే అద్భుతమైన అవకాశం అనేది ఇందులో ఉంది. చూడండి, సింగిల్ సైకిల్ కంప్లీట్ అయితే మనకు వచ్చే ఇన్కమ్ వచ్చి 32 BTCలు వస్తుందండి. అదే రీసైకిల్లో మనం 12వ స్లాట్కి వెళ్ళేసరికి మొదటి సైకిల్ 12 సార్లు అవుతుంది, రెండోది 11 సార్లు అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా చూసుకుంటే 61 BTC సంపాదించుకునే అవకాశం అనేది మనకి ఇందులో ఉంది. ఒక ఇద్దరిని మనం రిఫర్ చేస్తే కంపెనీ చెప్తుంది ఏంటంటే 61 BTCల వరకు సంపాదించుకునే అవకాశం ఇస్తానని చెప్తుంది కంపెనీ. ఇందాక మనం చెప్పుకున్న వెల్కమ్ పాస్ NFT గురించి ఇది ఆల్రెడీ మాట్లాడాము. నెక్స్ట్ చూసుకున్నట్టయితే NFT పూల్. ఈ NFT పూల్ కాకుండా ర్యాంకింగ్ అండ్ రివార్డ్స్ థర్డ్ ఇన్కమ్ అండి. ఇది ర్యాంక్స్ అండ్ రివార్డ్స్. ఇక్కడ మనకి 3వ స్లాట్ ఎవరైతే బై చేసుకుంటారో ఆటోమేటిక్గా అప్గ్రేడేషన్ ద్వారా, ఇక్కడ సొంతంగా పెట్టుబడి పెట్టి బై చేయడానికి ఏమీ ఉండదండి. అప్గ్రేడేషన్ ద్వారా పనిచేసి ఇక్కడ కోటీశ్వరుడు అయినా కూడా 0.001 BTCతో రావాలి, పనిచేస్తూ పైకి వెళ్ళాలి. అందుకే ప్రతి సామాన్యుడు కూడా ఎదగడానికి ఇందులో చక్కని అవకాశం ఉంది. సో ఇక్కడ 0.001 BTCతో స్టార్ట్ అయ్యి 0.002, 0.003 ఈ స్లాట్ బై అవ్వగానే మనం రాయల్టీలోకి వెళ్తాం. సో ఈ రాయల్టీ ఎలా ఇస్తారంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రీసైకిల్లో ప్రతి 4వ పేమెంట్ తీస్తారు. అందులో సగం పేమెంట్ని ఈ ఎవరైతే ఈ ర్యాంక్స్ 3rd స్లాట్ బై చేశారో, 6th స్లాట్ బై చేశారో, 9th స్లాట్ అప్గ్రేడ్ అయ్యారో, 12th స్లాట్ అప్గ్రేడ్ అయ్యారో వీరందరూ కూడా పంచడం అనేది జరుగుతుంది. సో 3rd స్లాట్లో ఉన్న వాళ్ళకి 25%, 6th స్లాట్లో 25%, 9th స్లాట్లో 25%, 12th స్లాట్లో ఉన్న వరకు 25% ఇస్తారు. అదే మనం 3rd అయిపోయింది 6th వచ్చామనుకోండి, ఈ 25 50% అవుతుంది. అలాగే 9th వచ్చామనుకోండి 25%, 75% వస్తుంది. అలాగే 12th స్లాట్కి వెళ్ళామనుకోండి 100% తీసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఈ ర్యాంక్స్ అండ్ రివార్డ్ ఇన్కమ్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇది మంత్లీ పాసివ్ ఇన్కమ్. మీ తర్వాత టీం అనేది వర్క్ చేసినా చేయకపోయినా ఇది లైఫ్ టైం కంపెనీ ఉన్నంతగానో మనకి ఇది వస్తూనే ఉంటుంది. ఇంకా కీ పాయింట్స్ చూసుకున్నట్టయితే దేర్ ఆర్ నో లిమిట్స్ ఆన్ రివార్డ్ బేస్డ్ ఆన్ ర్యాంక్స్, నో ఎక్స్పైరేషన్ ఆర్ ఫ్రీజ్ పాలసీ ఫర్ స్లాట్స్. ఇక్కడ పాలసీకి స్లాట్స్ కొనడానికి ఎక్స్పైరేషన్ ఏమీ లేదండి. మీరు ఎంత వేగంగా పని చేసుకుంటే అంత వేగంగా బై చేసుకుంటూ పైకి వెళ్ళొచ్చు, అప్గ్రేడ్ అవ్వచ్చు. ఆటోమేటిక్ అండ్ ఇన్స్టెంట్ విత్డ్రాల్స్ అన్నీ ఇన్స్టెంట్గా అవుతాయి, అలాగే ఆటోమేటిక్ అయిపోతాయి. లిమిట్లెస్ ఎర్నింగ్స్ త్రో అన్లిమిటెడ్ స్లాట్ రీసైకిల్స్ ఎక్కువ కావడం వల్ల మళ్ళీ ఇన్కమ్ పొందే అవకాశం అయితే ఉంది. అలాగే NFT ఆదాయం అడిషనల్గా వస్తుంది. ఈ స్లాట్స్ అప్గ్రేడేషన్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి హైలైట్ పాయింట్స్ అండి. ఇది ఓవరాల్గా ప్లాను. థ్యాంక్ యూ అండి. మరి మనం వెరీ స్టార్టింగ్లో ఉన్నాము, ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా ఉపయోగించుకోండి. ఇందులో పెట్టుబడి ఒకే ఒకసారి, కానీ ఆదాయం మళ్ళీ వస్తుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించి మీరైనా తొందరగా మీ ఐడిని యాక్టివేట్ చేసుకోండి, మీకు తెలిసిన మిత్రుడికి తెలియజేయండి. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి పొందినటువంటి ఒరిజినల్ బిట్కాయిన్తో రన్ అవుతున్నటువంటి ప్రాజెక్టు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.